Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో మనం ఒక 30 MCQs ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు చాలా యూజ్ అవుతాయి. మీరు అప్కమింగ్ ఎగ్జామ్స్లో ఇలాంటి మోడల్స్ మీకు చాలానే రావచ్చు. అలాగే వీటిల్ని చక్కగా మీరు అర్థం చేసుకోవడం వల్ల ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారు అనేటువంటిది తెలుస్తుంది. కొత్త రూల్స్ తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఎంసీక్యూ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనేసి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియోని వాచ్ చేయండి. అప్పుడే మీకు ప్రతి రూల్ ఆఫ్ ద క్వశ్చన్ అనేటువంటిది అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ దిస్. ద గోల్డెన్ బౌల్ వాజ్ ద లిటరరీ వర్క్ ఆఫ్. గోల్డెన్ బౌల్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే హెన్రీ జేమ్స్ గారు రాశారు. ద ఇంగ్లీష్ డ్రామా ద స్టెప్ సిస్టర్ వాజ్ రిటన్ బై. ద స్టెప్ సిస్టర్ అనేటువంటి ఇంగ్లీష్ డ్రామాని ఎవరు రాశారు అంటే జెన్నీ ఓ బ్రియన్ గారు రాశారు. నెక్స్ట్, WH ఆడియన్స్ స్టాప్ ఆల్ ద క్లాక్స్ అనేటువంటిది ఏంటి అనేసి ఇచ్చారు. ఇదేంటి అంటే ఒక ఫ్యూనరల్ బ్లూ. నెక్స్ట్, ద ఎస్సే పాలిటిక్స్ అండ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాజ్ రిటన్ బై. పాలిటిక్స్ అండ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి ఎస్సేని రాసింది ఎవరు అంటే జార్జ్ ఆర్వెల్ గారు. నెక్స్ట్, ఇక్కడ నుండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా వొకాబులరీ, ఇంకా మెథడాలజీ, గ్రామర్, ఇట్లాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ నుంచి వాచ్ చేయాలి. ఇన్ అన్ ఎస్సే ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ ఈజ్. ఒక ఎస్సేలో ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ అనేటువంటిది ఏంటి, దాన్ని ఏమని పిలుస్తారు అంటే ఏ థీసిస్ స్టేట్మెంట్ అనేసి పిలుస్తారండి. గుర్తుపెట్టుకోండి, ఒక ఎస్సేలో ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్లో ఉండేటువంటి ఫైనల్ ఎలిమెంట్ని ఏమని పిలుస్తారు అంటే ఒక ఎస్సేలో ద ఫైనల్ ఎలిమెంట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్లో ఉండేటువంటి ఫైనల్ ఎలిమెంట్ని ఏమని పిలుస్తారు? ఏ థీసిస్ స్టేట్మెంట్ అనేసి పిలుస్తారు. ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్సనల్ రైటింగ్. ఈ కింద ఇచ్చినటువంటి వాటిల్లో ఏది పర్సనల్ రైటింగ్ కిందకి వస్తుంది? ఎస్సే ఆన్ పావర్టీ పర్సనల్ వర్క్ కాదు. యాన్ ఆటోబయోగ్రఫీ, ఎస్, ఇది పర్సనల్ రైటింగే కదా. యాన్ ఆటోబయోగ్రఫీ అనేటువంటిది పర్సనల్ రైటింగ్ కిందకే వస్తుంది. యాన్ ఎడిటోరియల్ ఆన్ పాలిటిక్స్ అనేది రాదు. రిపోర్ట్ అనే స్పోర్ట్స్ ఈవెంట్ కూడా పర్సనల్ రైటింగ్ కిందకి రాదు. కేవలం ఆటోబయోగ్రఫీ మాత్రమే పర్సనల్ రైటింగ్ కిందకి వస్తుంది. ఆటోబయోగ్రఫీ అంటే వన్స్ లైఫ్ స్టోరీని అతనే రాసుకుంటాడు. తన లైఫ్ స్టోరీని తనే రాసుకోవడాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. అదే ఒకరి లైఫ్ స్టోరీని మరెవరో రాస్తే దట్ ఈస్ బయోగ్రఫీ. యూ న్యూ ద డిఫరెన్స్ ఆల్రెడీ. నౌ లెట్ us see the next one. I have not taken dash lunch as it. ఇక్కడ లంచ్ అనేటువంటి వర్డ్ ముందు ఎలాంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి అనేసి అడిగారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పర్, డిన్నర్ ఇలాంటి వాటి ముందు వి డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? నో ఆర్టికల్ అనేటువంటిది అవసరం అవుతుంది. ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ కూడా అవసరం లేదు. ఐ హ్యావ్ నాట్ టేకెన్ లంచ్ యాజ్ ఇట్, అంతే అనమాట. ఓకేనా? అది. నౌ లెట్ us see the next one. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఆర్టికల్స్ని కరెక్ట్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అని ఇచ్చారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్. ద మోర్ యూ క్లైంబ్ ద క్లియరర్ యు సీ. ఇక్కడ ఏంటి అంటే దీన్ని కంపారిజన్ అనేటువంటిది ద మోర్, ద క్లియరర్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి అడ్జెక్టివ్స్ ముందు ఈ విధంగా రెండు కాంబినేషన్లో వచ్చేటప్పుడు మనం ద అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాము. ద మోర్ యూ క్లైంబ్ ద క్లీనర్ యూ సీ, ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ గెట్, ఇట్లాగనమాట. ఓకేనా? ఇట్లాగా ఇది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూస్తే ద బాంబే ఈజ్ ద బిగ్ సిటీ అన్నారు. బాంబే ఈజ్ ఏ బిగ్ సిటీ అనేది కరెక్ట్ అవుతుంది.
అలాగే అక్బర్ వాస్ ద వైజ్ కింగ్ అన్నారు. సో, అక్బర్ వాస్ ఏ వైజ్ కింగ్. ఏ అనేది వస్తుంది. హానెస్టీ ఈజ్ ఏ బెస్ట్ పాలిసీ అన్నారు. బట్ ఇక్కడ ద బెస్ట్ పాలిసీ, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలిసీ అనేసొస్తుంది. ఇట్లా చూస్తే ఇక్కడ ప్రతి సెంటెన్స్‌లో కూడా ఇక్కడ రాంగ్ అనేటువంటిది ఆర్టికల్స్ యూజ్ చేశారు. బట్ ఇక్కడ మాత్రం ఫస్ట్ సెంటెన్స్‌లో కరెక్ట్‌గా యూజ్ చేశారు. నెక్స్ట్ వన్, యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్స్ యాక్ట్ డాష్ యాక్ట్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ అనేది యూజ్ చేయాలి. యూ షుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్. రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ యాక్ట్ అనమాట. కొన్ని మనం అలా గుర్తుపెట్టేసుకోవాల్సిందే ప్రిపోజిషన్స్‌ని. ఓకే. వి కాంట్ సే రూల్స్ ఫర్ ఎవ్రీ ప్రిపోజిషన్ అనమాట. అది. నెక్స్ట్, షీ వాస్ స్టాండింగ్ బిఫోర్ ద గేట్ ఆఫ్ ద స్కూల్. ఇన్ దిస్ సెంటెన్స్ బిఫోర్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్‌ప్రెస్ ద మీనింగ్ ఆఫ్. ఇక్కడ బిఫోర్ అంటే ఎలాంటి మీనింగ్‌లో యూజ్ చేశారు అనేసి ఇచ్చారు. షీ వాస్ స్టాండింగ్ బిఫోర్ ద గేట్ ఆఫ్ ద స్కూల్. గేట్ ముందు నిలబడి ఉంది. ముందు అనే మీనింగ్‌లో ఉంది. ఇక్కడ ముందు అనేటువంటిది ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్. సో, కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. షీ వాస్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గేట్ అనమాట. దాన్నే బిఫోర్ ద గేట్ అనేసి చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ రౌండ్ యాజ్ ఏ నౌన్. ఇక్కడ రౌండ్ అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఒక నౌన్‌గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. ఇఫ్ యూ సీ హియర్ ద ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద వార్డెన్ వాజ్ ఆన్ హర్ రౌండ్. ఇక్కడ వార్డెన్ రౌండ్స్‌కి రావడము, ఇంకా డాక్టర్స్ రౌండ్స్‌కి రావడము ఇట్లాంటి ఇక్కడ హర్ రౌండ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ రౌండ్ అనేటువంటిది నౌన్‌గా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ నౌన్‌గా యూజ్ చేశారు రౌండ్ అనే దాన్ని. మరి సెకండ్ సెంటెన్స్‌లో ఈ రౌండ్ అనేటువంటిది ఏంటంటే అడ్జెక్టివ్‌గా యూజ్ చేశారండి ఇక్కడ. ఓకేనా? ఇక్కడ అడ్జెక్టివ్‌గా యూజ్ చేశారు. అలాగే ఇక్కడ కూడా టు రౌండ్ ఇక్కడ వర్బ్‌గా యూజ్ చేశారు. షీ హాస్ బీన్ ట్రావెలింగ్ రౌండ్ ద కంట్రీ. ఇక్కడ వచ్చేసి అడ్వర్బ్‌గా యూజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇట్లా చూసుకుంటే నౌన్‌గా యూజ్ చేసింది కేవలము ఫస్ట్ సెంటెన్స్‌లో మాత్రమే. సో, ద ఫస్ట్ సెంటెన్స్ ఈస్ ద కరెక్ట్ వన్ వేర్ ద వర్డ్ నౌన్ యూజ్డ్ యాజ్ ఏ నౌన్. వేర్ ద వర్డ్ రౌండ్ యూజ్డ్ యాజ్ ఏ నౌన్ అనమాట. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ ఏ కంజంక్షన్. కింద ఇచ్చినటువంటి వాటిల్లో కంజంక్షన్ కలిగి ఉన్నటువంటి సెంటెన్స్ ఏది? మీరు చూస్తే ఈజీగానే గుర్తుపట్టేయచ్చు. ఇంకెక్కడ కూడా కంజంక్షన్ లేదు మిగతా 3లో. కేవలం థర్డ్ వన్‌లో మాత్రమే కంజంక్షన్ ఉంది. వెన్ హీ వాస్ యాంగ్రీ హీ షౌటెడ్. వాట్ ఈస్ ద కంజంక్షన్ హియర్? వెన్ అనేటువంటిది ఒక కంజంక్షన్‌గా ఉంది. హీ వాస్ యాంగ్రీ హీ షౌటెడ్. ఓకేనా? హీ షౌటెడ్ అనేటువంటిది మెయిన్ క్లాస్. ఇంకా వెన్ హీ వాస్ యాంగ్రీ అనేటువంటిది సబార్డినేట్ క్లాస్. వెన్ అనేటువంటి కంజంక్షన్ తోటి కలిపేశారు. కాబట్టి వెన్ ఈజ్ ద కంజంక్షన్ హియర్. ఇంకా మిగతా ఎక్కడా లేదండి. మిగతా 3 సెంటెన్సెస్‌లో కూడా దేర్ ఈస్ నో కంజంక్షన్. నౌ లెట్ us సీ నెక్స్ట్ వన్. ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్. నెవర్త్‌లెస్ హీ పర్స్యూడ్ హిస్ యాంబిషన్. ఇక్కడ చూడండి ఒక మెయిన్ క్లాస్. ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్. నెవర్త్‌లెస్ హీ పర్స్యూడ్ హిస్ యాంబిషన్. దిస్ ఈస్ ద సబార్డినేట్ క్లాస్. దిస్ ఈస్ ద మెయిన్ క్లాస్. అనదర్ మెయిన్ క్లాస్ అనమాట. ఇక్కడ అనదర్ మెయిన్ క్లాస్ ఏంటి అంటే హీ పర్స్యూడ్ హిస్ యాంబిషన్ అనేటువంటిది మరొక మెయిన్ క్లాస్ అనమాట. సో, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే 2 మెయిన్ క్లాసెస్ అనేవి ఉన్నాయో ఈ 2 మెయిన్ క్లాసెస్‌ని కలిపేటువంటి కంజంక్షన్ ఏదైతే ఉందో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేసి అంటాము. అలాంటి దాన్ని ఎలాంటి సెంటెన్స్‌ని మనం ఏమంటామంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి అంటాము. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదే ఇక్కడ గనక మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ అనుకోండి. అప్పుడు ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది. మరొక సబార్డినేట్ క్లాస్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడేంటంటే ఆల్ మెన్ డిస్కరేజ్డ్ హిమ్ అనేది మెయిన్ క్లాసే. హీ పర్స్యూడ్ హిస్ యాంబిషన్ అనేది మెయిన్ క్లాసే. ఇవి 2 కూడా నెవర్త్‌లెస్ అనేటువంటి కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ తోటి కలిపేశారు. దానివల్ల ఇది కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. చూస్ ద మీనింగ్‌ఫుల్ ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ప్రాపర్‌గా ఉండేటువంటి
ఎక్స్‌క్లమేటరీ సెంటెన్స్ ఏది అనేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. హౌ బ్యూటిఫుల్ షీ సింగ్స్. ఓకే. వాట్ ఏ బ్యూటిఫుల్ షీ సింగ్స్ కాదు. వాట్ బ్యూటిఫుల్ షీ సింగ్స్ కాదు. వాట్ డస్ షీ సింగ్ కాదు. హౌ బ్యూటిఫుల్ షీ సింగ్స్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The next one is choose the correct sentence, correct tense that can be used to express an action as going on at some point in the future time. ఫ్యూచర్‌లో ఒక పర్టిక్యులర్ టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉంటుంది అని చెప్పేటువంటి టెన్స్ ఏది? ప్రెజెంట్ ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే ప్రెజెంట్ కంటిన్యూయస్. పాస్ట్‌లో ఒక పర్టిక్యులర్ టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్‌లో ఒక పర్టిక్యులర్ టైంకి ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. సో, సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఏమొస్తుంది? ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అనేటువంటిది వస్తుందనమాట. నెక్స్ట్ వన్ లెట్ అస్ సీ. ఏ 100 పౌండ్స్ డాష్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏ 100 పౌండ్స్ అనేటువంటి దాన్ని మనము కంప్లీట్‌గా సింగులర్ ఫార్మ్‌లో తీసుకోవాలనమాట. ఓకే. ఎందుకని ఇక్కడ చూడండి ఏ 100 పౌండ్స్ అంటున్నారు. కాబట్టి ఈజ్ నాట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఏ 100 పౌండ్స్ ఈజ్ నాట్ ఏ లాట్ ఆఫ్ అమౌంట్ టుడే. అదే. నౌ లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. 3 ఛాన్సెస్ డాష్ టు ఈచ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. ఇక్కడ కరెక్ట్ టెన్స్ ఫార్మ్ అనేటువంటిది యూజ్ చేయాలని చెప్పారు. 3 ఛాన్సెస్ విల్ బీ గివ్ కాదు. విల్ బీ వస్తే ఇక్కడ గివెన్ రావాలి. ఎందుకంటే థర్డ్ ఫార్మ్ రావాలి. విల్ బీ గివింగ్ రాదు. ఎందుకంటే ఇక్కడ 3 ఛాన్సెస్ అని ఇచ్చారు కాబట్టి ఇది మనం ఒక ఆబ్జెక్టివ్‌గా తీసుకోవాలంటే ఇక్కడ పాసివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్ యూజ్ చేయాలి మనం. కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుంది. విల్ బీ గివెన్. 3 ఛాన్సెస్ విల్ బీ గివెన్ టు ఈచ్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. పాసివ్ వాయిస్ సెంటెన్స్ కాబట్టి విల్ బీ ప్లస్ థర్డ్ ఫార్మ్ అనేటువంటిది రావాలి. నౌ లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ సిలబిక్ డివిజన్. కరెక్ట్ సిలబిక్ డివిజన్ అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేసి అడిగారు. ఇప్పుడు చూడండి కాంప్రిహెన్షన్ అనేటువంటి దాంట్లో కామ్ ప్రి హెన్ షన్ కదా. దిస్ ఈస్ ద కరెక్ట్ వన్. కరెక్ట్ సిలబిక్ డివిజన్ అనేది సెకండ్ వన్‌లో జరిగిందనమాట. అదే. మిగతా వాటిల్లో కరెక్ట్‌గా జరగలేదు. సో, ఇక్కడ 4 సిలబుల్స్ ఉన్నాయి. ఓకేనా. అది. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఏ డిఫరెంట్ సౌండ్ విత్ రిగార్డ్ టు ద అండర్‌లైన్డ్ లెటర్. ఇక్కడ అండర్‌లైన్డ్ లెటర్ ఇచ్చినటువంటి వాటిల్లో డిఫరెంట్ సౌండ్ ఎక్కడుంది? ఇది చూడండి ఎగ్జోటిక్. ఇదేంటిది? ఈస్ట్. నెక్స్ట్ ఎక్స్‌పాండ్, ఎగ్జామినేషన్. మీరు గమనిస్తే ఈ ఈస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనకి డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది వస్తుంది. ఈ అని పలుకుతుందనమాట. ఎలా పలుకుతుంది ఇది? ఈ అని పలుకుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ ఈస్ట్. నౌ లెట్ అస్ సీ చూస్ ద వర్డ్ వితౌట్ హ్యావింగ్ ఏ సైలెంట్ లెటర్. సైలెంట్ లెటర్ లేనటువంటి వర్డ్ ఏది అంటే గ్రంట్. ఇక్కడ ప్రతి లెటర్ కూడా ప్రొనౌన్స్ అవుతూనే ఉంది. మరి నెక్స్ట్ దాంట్లో చూస్తే గిల్టీ. ఇక్కడ యు అనేది ప్రొనౌన్స్ కాదు. గిల్టీ. అలాగే హ్యాండ్ కర్చీఫ్. ఇక్కడ హ్యాండ్ కర్చీఫ్ అనేటువంటి దాంట్లో డి అనేటువంటిది ప్రొనౌన్స్ కాదు. అలాగే ఆర్ కూడా ప్రొనౌన్స్ కాదు. అలాగే టంగ్ ఏమొస్తుంది ఇక్కడ? టంగ్. టంగ్ అనే దాంట్లో ఈ యు అనేటువంటిది అసలు ప్రొనౌన్స్ కాదనమాట. సో, ఈ విధంగా చూస్తే మనకి అన్ని లెటర్స్ ప్రొనౌన్స్ అయ్యేది గ్రంట్‌లోనే. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. మెథడాలజీ నుంచి క్వెషన్ అండి ఇది. మైకేల్ వెస్ గ్రేడ్ రీడర్స్ వర్ ఆల్సో కాల్డ్. మైకేల్ వెస్ట్ గారి యొక్క గ్రేడ్ రీడర్స్‌ని మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఇది డైరెక్ట్ క్వెషన్. ప్లాట్యూస్. ఆయన యొక్క గ్రేడెడ్ రీడర్స్‌ని ప్లాట్యూస్ అనేసి పిలుస్తారండి. మనకి డైరెక్ట్‌గా మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్ ఇది. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ యాన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ద ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్. సో, ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్‌లో ఇంగ్లీష్ టీచింగ్ ఆబ్జెక్టివ్ కానటువంటిది ఏది? ఇక్కడ డైరెక్ట్‌గా మనం కనిపెట్టేయొచ్చు. టు ఎంకరేజ్ రాట్ లెర్నింగ్. సో, ఎలాంటి లాంగ్వేజ్ టీచింగ్ కూడా రాట్ లెర్నింగ్‌ని ఎంకరేజ్ చేయదు. అదే. మరి
ఒక్కసారి మనం ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా చూద్దామా? టు హెల్ప్ ద లెర్నర్స్ ట్రేస్ అండ్ రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్సెస్ అండ్ పారాగ్రాఫ్స్. టు హెల్ప్ లెర్నర్స్ రిసైట్ రైమ్స్ అండ్ పోయమ్స్. టు మేక్ లెర్నింగ్ యాన్ ఎంజాయబుల్ యాక్టివిటీ. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్సే. కానీ పిల్లల్ని బట్టి విధానం అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది టీచింగ్ ఇంగ్లీష్‌లో యొక్క ఆబ్జెక్టివ్ కాదు. మరొకటిచ్చారిక్కడ. ఇదేంటంటే ప్రొనౌన్సియేషన్ గురించి. ఇన్ ద వర్డ్ మంకీ అనేటువంటి సౌండ్ ఉంటుంది మనకి. మంకీలో అనేటువంటి సౌండ్. ఈ సౌండ్ ఏంటి అనేటువంటిది. ఏ వాయిస్డ్ బైలేబియల్ అండ్ నాసల్ సౌండ్. అంటే కాన్సనెంట్స్ అనేటువంటివి వాటిని మనం డిస్కస్ చేసేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అనేటువంటిది ఒక టేబుల్ రూపంలో మనం డిస్కస్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుందనమాట. అలాంటివి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది. సరే, నెక్స్ట్ వన్ చూద్దాము. ఏ రీడర్ ఈజ్ లుకింగ్ ఫర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద న్యూస్ పేపర్. గుర్తుపెట్టుకోండి. ఓకే. అంటే ఒక రీడరు న్యూస్ పేపర్‌లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసము సెర్చ్ చేస్తున్నాడు. హిస్ ఐస్ స్టాప్స్ ఎట్ ఎ ప్లేస్ వేర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ లొకేటెడ్. తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడుందో అక్కడ తన ఐస్ అనేటువంటివి స్టాప్ అయిపోయాయి. ఇలాంటి ఒక స్ట్రాటజీని, రీడింగ్ స్ట్రాటజీని ఏమని పిలుస్తాము? స్కానింగ్ అంటాము. ఏమంటాం దాన్ని? స్కానింగ్. మరి స్కిమ్మింగ్ అంటే ఏంటి సార్? స్కిమ్మింగ్ అంటే హెడ్‌లైన్స్ చదివేసి దాని గురించి ఒక తీసుకోవడం. లేదా సమ్మరీ చదివేసి దాని గురించి తెలుసుకోవడం. అంటే ఏంటంటే మొత్తం చదవమన్నమాట. అలా హెడ్‌లైన్సు, ఇంకా కంటెంట్ ఊరికే అట్లా చదివేసి పైన చదివేయడం అన్నమాట. దాన్ని స్కిమ్మింగ్ అంటారు. మరి స్కానింగ్ అంటే ఏంటి అంటే మనకి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి. అది ఎక్కడుందా? స్పెసిఫిక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్ వర్డ్ కావాలి. ఆ వర్డ్ ఎక్కడుంది అనేది మనం సెట్ చేయడం అన్నమాట. అది. అలాంటి దాన్ని మనం స్కానింగ్ అనేసి అంటాం. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ జాగ్రత్తగా చదువుతామన్నమాట. దాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అనేసి అంటారు. ఫోనిక్ మెథడ్ అంటే నథింగ్ బట్ సౌండ్స్‌కి రిలేటెడ్‌గా ఉండేటువంటి మెథడ్‌ని ఫోనిక్ మెథడ్ అనేసి అంటాము. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో, మనకిచ్చిందేంటంటే ఇక్కడ ఒక వ్యక్తి న్యూస్ పేపర్‌లో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కోసము సెర్చ్ చేస్తూ దాన్ని ఫైండ్ ఔట్ చేశాడు. కాబట్టి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్‌ని ఫైండ్ ఔట్ చేసటం దాని కోసము సెర్చ్ చేయడాన్ని స్కానింగ్ అనేసి అంటారు. నౌ లెట్ us see the next one. ట్రాన్స్‌ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ వాస్ డెవలప్డ్ బై. ట్రాన్స్‌ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అనేటువంటి దాన్ని ఎవరు డెవలప్ చేశారు? నోమ్ చామ్స్కీ. వెరీ ఇంపార్టెంట్ బిట్. ట్రాన్స్‌ఫర్మేషనల్ జనరేటివ్ గ్రామర్ అనే దాన్ని డెవలప్ చేసింది ఎవరు? నోమ్ చామ్స్కీ గారు. నౌ లెట్ us see here. రీడ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటువంటివి ఈ విధంగా ఇచ్చారనమాట. ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ద టాల్ మ్యాన్ ఇన్ గ్రే సూట్ ఈజ్ అవర్ ప్రిన్సిపల్. అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇది ఒక యాక్టివిటీ. బట్ జస్ట్ ఐ యామ్ ట్రైయింగ్ హియర్. మీరు కూడా ట్రై చేయండి, తప్పేముంది. ఐ డాష్ ద బుక్ లాస్ట్ సండే. ఐ రెడ్ ద బుక్. READ. రజని ప్లీజ్ కమ్ హియర్. HERE. డోంట్ డిస్టర్బ్ మీ. ఐ నీడ్ సమ్ పీస్. PACE. మరి ఇక్కడ చూస్తే 2 వర్డ్స్ కూడా ఎలా ఉన్నాయి? ప్రొనౌన్సియేషన్ సేమ్‌గా ఉంది కదా! ప్రొనౌన్సియేషన్ సేమ్‌గా ఉంది. కానీ స్పెల్లింగ్ డిఫరెంట్‌గా ఉంది. మీనింగ్ కూడా డిఫరెంట్‌గా ఉంది. కేవలము ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్‌గా ఉంది. ప్రొనౌన్సియేషన్ మాత్రమే ఫోన్ అంటే ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్‌గా ఉంటే అలాంటి వాటిని ఏమంటాము అంటే హోమోఫోన్స్ అనేసి అంటాము. గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ప్రొనౌన్సియేషన్ మాత్రమే సేమ్‌గా ఉంటే దాన్ని హోమోఫోన్స్ అనేసి అంటాము. ఓకేనా? అది. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ద టీచర్ షోస్ ఏ రైల్వే టికెట్ అండ్ ఆస్క్స్ ద ఫాలోయింగ్ క్వెషన్స్. ఒక క్లాస్‌లో టీచర్ ఏం చేసింది అంటే ఒక రైల్వే టికెట్‌ని చూపించింది. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత దానిపైన క్వెషన్స్ అనేటువంటివి అడగడం స్టార్ట్ చేసింది.
ఎలాంటి క్వెషన్స్ అంటే వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ద టికెట్? వెన్ వాస్ ద టికెట్ బ్రాట్? వేర్ డిడ్ ద ప్యాసింజర్ బై ద టికెట్? ఈస్ దిస్ అన్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ టికెట్ ఆర్ అన్ ఆర్డినరీ ట్రైన్ టికెట్? హావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ ఇన్ ఎ ట్రైన్? మరి ఇలాంటి క్వెషన్స్‌ని యూజ్ చేసేదానికి టీచర్ ఇక్కడ ఒక రైల్వే టికెట్‌ని యూజ్ చేయడం జరిగింది. మరి ఇలాగ రైల్వే టికెట్‌ని యూజ్ చేయడము అనేటువంటిది యాక్టివిటీలో యూజ్ చేసినటువంటి మెటీరియల్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ అనేసి అడిగారు. అథెంటిక్ మెటీరియల్ అంటాము. అథెంటిక్ మెటీరియల్ అంటే దట్ మెటీరియల్ వాస్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ది సేక్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. టీచింగ్ కోసమో, లెర్నింగ్ ప్రాసెస్ కోసమో తయారు చేసినటువంటి మెటీరియల్ కానటువంటి దాన్ని మనం అథెంటిక్ మెటీరియల్ అనేసి అంటాము. రైల్వే టికెట్ అనేది టీచింగ్, లెర్నింగ్ పర్పస్ కోసం తయారు చేసింది కాదు. కాబట్టి దట్ రైల్వే టికెట్ ఈస్ అన్ అథెంటిక్ మెటీరియల్. ఓకేనా? అది. నౌ లెట్ అస్ సీ దట్ నెక్స్ట్ వన్ టంగ్ ట్విస్టర్స్ లెడ్ టు ద ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్. టంగ్ ట్విస్టర్స్ అనేటువంటివి దేని యొక్క ఇంప్రూవ్‌మెంట్‌కి మనకు యూజ్ అవుతాయి అంటే ప్రొనౌన్సియేషన్. ఓకేనా? ప్రొనౌన్సియేషన్ యొక్క డెవలప్‌మెంట్‌కి టంగ్ ట్విస్టర్స్ ఉపయోగపడతాయి. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. The two-fold goals for second language curriculum as aspired by NCF 2005 are. అంటే సెకండ్ లాంగ్వేజ్ కరిక్యులంకి రిలేటెడ్‌గా ఉండేటువంటి టూ ఫోల్డ్ గోల్స్ ఏంటి అనేసి అంటే ద ఫస్ట్ వన్ అటైన్‌మెంట్ ఆఫ్ ఏ బేసిక్ ప్రొఫిషియన్సీ అండ్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంటూ అన్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ థాట్. అంటే ప్రొఫిషియన్సీని, బేసిక్ ప్రొఫిషియన్సీని డెవలప్ చేయడం ద్వారా అబ్స్ట్రాక్ట్ థాట్ అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకునేలాగా తయారు చేయడం అన్నమాట. దట్ ఈస్ టూ ఫోల్డ్ గోల్స్ ఫర్ ద సెకండ్ లాంగ్వేజ్ కరిక్యులం అకార్డింగ్ టు NCF 2005. ఇది ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్క కరిక్యులం ఫ్రేమ్‌వర్క్ ఒక్కొక్క దాన్ని ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తుంది. అలాగే NCF 2000 అనేటువంటిది ఈ విధంగా బేసిక్ ప్రొఫిషియన్సీకి అబ్స్ట్రాక్ట్ థాట్‌ని లాంగ్వేజ్‌లోకి కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీని ప్రొఫిషియన్సీ సాధించే విధంగా ఉండాలి అనేటువంటిది 2 గోల్స్‌గా పెట్టుకోవడం అనేటువంటిది జరిగిందనమాట. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. ఏ టీచర్ గేవ్ హర్ స్టూడెంట్స్ ఏ మీనింగ్‌ఫుల్ పారాగ్రాఫ్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఎడిట్ ద ఐటమ్స్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్. ఒక టీచర్ ఏం చేసింది అంటే మీనింగ్‌ఫుల్ పారాగ్రాఫ్‌ని ఇచ్చి అందులో క్యాపిటలైజేషన్, పంక్చుయేషన్ మార్క్స్‌ని ఎడిట్ చేయమని చెప్పిందనమాట. ఇన్ ద అబోవ్ సిట్యుయేషన్ ద టీచర్ ఈజ్ అసెసింగ్ హర్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఇన్ అన్ ఏరియా కాల్డ్. ఇట్లాగా క్యాపిటలైజేషన్, ఇంకా పంక్చుయేషన్ వీటిల్ని అసెస్ చేసేదాని కోసము ఓకే. టీచర్ అక్కడ ఒక పారాగ్రాఫ్‌ని ఇచ్చి అక్కడ వాటిని ఎడిట్ చేయమనింది. అంటే రాంగ్‌గా ఉన్న వాటిని కరెక్ట్ చేయమనింది. మరి వీటిల్ని ఏమంటారు? క్యాపిటలైజేషన్, పంక్చుయేషన్ అనేటువంటివి ఏంటసలు? విచ్ కైండ్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ఇన్ అవర్ గ్రామర్? దట్ ఈస్ కాల్డ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. సో, ఈ క్యాపిటలైజేషన్, పంక్చుయేషన్ అనేటువంటివి కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్‌లో పార్ట్ అనమాట. ఓకేనా? అది. మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకొని ఉంటాం. ఈవెన్ మీరు మీ యొక్క సిలబస్ పేపర్ చూసినా గానీ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ అనేటువంటి హెడ్డింగ్‌లో మీకు పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్ అనేటువంటివి వస్తాయన్నమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. సో, దీనితోటి మనకి ఒక 30 క్వెషన్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేటువంటివి మీకు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీ యొక్క అనలైజేషన్ పవర్‌ని పెంచుతున్నాయి. అలాగే ఇలాంటి క్వెషన్స్ మీకు మీ యొక్క రాబోయే ఎగ్జామ్స్‌లో కూడా వచ్చేదానికి అవకాశం చాలా వరకే ఉందన్నమాట. కాబట్టి చక్కగా ప్రతి క్వెషన్‌ని కూడా మీరు అర్థం చేసుకోండి. ఓకే. ఇట్ విల్ బి వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.